హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే తెలుగు సామెతలు పార్ట్ 3 అనేది వీడియో చేయబోతున్నానండి. అంతకుముందు అయితే నేను పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి రెండు కలిపి వీడియో అనేది చేశాను. అంటే షార్ట్స్ పెడుతున్నాను, అలాగే లాంగ్ వీడియో కూడా చేశాను అనమాట. కాబట్టి అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. తెలుగు సామెతలు కూడా మనకి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి. అలాగే మనం వాడుక భాషలో కూడా మామూలుగా మాట్లాడుతూ ఉంటాం కదా, అయితే వాటినే మనము ఇందులో తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమంది ఇవి వాడరు, కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియకపోతే తెలుసుకుంటారు. స్కూల్లో చదివే పిల్లలకైతే కొన్ని కొన్ని సామెతలు అనేవి తెలుస్తూ ఉంటాయి. మామూలుగా మనం వాడుక భాషలో కొన్ని వాడుకునేవి వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలుసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఈ మధ్య తెలుగు అయితే రావడం లేదు కదండి, రాయడం అయితే వస్తుంది కానీ దాని అర్థం తెలియదు, అలాగే తెలుగు పదాలు కూడా తెలియవు. కాబట్టి కొన్ని నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది. నిజమే కదండి, నాలుకకి నరం లేదా అంటారు. దానికి దెబ్బ తగిలినా కానీ మనకి తొందరగా మానిపోతుందని కూడా అంటుంటారు. కావాలంటే మీరు ఎవరైనా అడిగి తెలుసుకోండి. నాలుకకి నరం లేదు కాబట్టి అది ఎటంటే అటు తిరుగుతుంది, మాటలు కూడా ఎటంటే అటు మాట్లాడుతుంది అని. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది అని ఇలా సామెత అనేది ఉంది. ఇంకా నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటే ఇది చాలామందికి తెలిసిన విషయమే. నారు పోసిన వాడు అంటే చెట్టుని నాటినవాడు అని అర్థము. అలాగే ఆ నాటిన వాళ్ళే నీరు పోస్తాడు అని అర్థం. అంటే భగవంతుడు మనల్ని పుట్టించినప్పుడు భగవంతుడే మనల్ని కాపాడుతూ వస్తాడు అని ఒక నానుడి. అందుకే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు కదా. అలాంటప్పుడు మనము భగవంతుడిని తలుచుకొని నారు పోసిన వాడు నీరు పోస్తాడులే, ఎందుకు బాధపడ్డం అని అనుకుంటుంటాం కదా, అలా అనమాట. ఇంకా ఆడపెత్తనము తంబల దొరతనం అని అంటుంటారు. అంటే పెద్దవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు పెత్తనం చేస్తే తట్టుకోలేరు, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళ పెత్తనం అనేది నడవాలని అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అది మొదటి నుంచి వస్తున్న ఆచారం కూడా, మగవాళ్ళ పెత్తనం చేస్తేనే ఆ ఇల్లు మంచిగా ఉంటుందని కూడా అంటారు. కానీ కొంతమంది ఇళ్లలో తప్పదు అన్నప్పుడు ఇద్దరూ సమానంగా మాట్లాడుకొని భార్యాభర్తలు ఇద్దరు ఒక తాటి మీద నడిచి మంచిగా ఉంటే అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది. ఒకళ్ళు సరిగా లేనప్పుడు ఇంకొకళ్ళు నడపడంలో కూడా తప్పు లేదు. కాబట్టి ఇది కూడా అప్పుడప్పుడు ఇది సరైనదే అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆడవాళ్ళు పెత్తనం చేస్తే ఇది తలుచుకుంటూ ఉంటారనమాట. ఇంకా అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాలు. అంటే అయిన వారికి ఆకుల్లో అంటే మనము మామూలుగా అరటాకుల్లో భోజనం అనేది చేస్తాం కదండి. అయిన వాళ్ళకి ఆకుల్లో అంటే మంచిగా మనకి చుట్టాలయ్యి, దగ్గర బంధువులయ్యి, ఇంటికి వచ్చి 4-5 రోజులు ఉండే వాళ్ళకి ఆకుల్లో పెట్టి, కాని వారికి అంటే బయట వాళ్ళకి వచ్చినప్పుడు వెండి కంచాలు కానీ ఏమైనా కంచాలు మంచిగా పెట్టామనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇన్ని రోజులు ఉన్నాము ఇక్కడ, ఇంత చేసాము, మనకేమో ఆకుల్లో పెట్టారు, వాళ్ళకేమో మంచి మంచి కంచాల్లో పెట్టారు అని అనుకుంటారు కదా. అంటే ఇంట్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా బయట వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇచ్చి వాళ్ళని గౌరవపరిచి వీళ్ళని అగౌరవపరిస్తే ఇలా అనుకుంటారనమాట. ఇక అడుక్కునే వారికి 66 కూరలు. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాటే, నేనే అనట్లేదండి, వాళ్ళని తప్పుగా కూడా అనట్లేదు. ఎందుకంటే అడుక్కోవడం అనేది కూడా వాళ్ళకు ఒక సంబంధించిన వృత్తి అని అనుకోవచ్చు. అయితే ఇంట్లో వండుకున్న అమ్మకి ఒకటే కూర, అడుక్కునే వారికి 66 కూరలు అని అంటుంటారు కదా. కాబట్టి ఈ నానుడు అనేది అలా వచ్చింది కాబట్టి నేను చెప్పాను. వాళ్ళనైతే తక్కువ చేసైతే అనలేదు. ఎవరైనా ఇలా చూసినట్లయితే నన్ను క్షమించండి. ఇంకా 6 కూటి కొరకు కోటి తిప్పలు. ఎవరు ఎంత కష్టపడి సంపాదించినా సంసార సాగరాన్ని నడపడానికే కదండి. అంటే ఇంట్లో సంసారాన్ని నడపడానికి, అలాగే పిల్లల్ని చూసుకోవడానికి, అలాగే మనము మంచిగా ఉండడానికి, అలాగే ముందు మనకి ముద్ద అనేది దిగడానికి, అంటే అన్నం అనేది మన నోట్లోకి వెళ్ళడానికి ఫస్ట్ కడుపు నింపుకోవడానికి మనము కష్టపడి సంపాదించాలి. తర్వాత తిండి బట్ట వాటి కోసము, తర్వాత ఒక ఇల్లు అనేది కావాలని కొంతమంది, తర్వాత విలాస వస్తువులు అవన్నీ ఇంకా వగైరా అవన్నీ డబ్బు ఉంటే అవి వస్తాయి, లేకపోతే మాత్రం మామూలుగా ఎవరైనా బ్రతుకుతారు. ఇప్పుడు బంగ్లాలో ఉన్న వాళ్ళు కూడా అన్నమే తింటారు, బయట ఉన్న వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు కూడా అన్నమే తింటారు కదా, వెండి బంగారం అయితే తినలేరు కదా. అలా అన్నమాట. అలా అన్నప్పుడు ఇలా అనుకుంటారు. అలాగే ఎవరెంత కష్టపడి సంపాదించినా కూటి కొరకే కదా అని అనుకుంటారు. అంటే మన భోజనం కడుపు నిండా ప్రశాంతంగా తినటానికే కదా అని అనుకోవడం అనమాట. ఇంకా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. ఇప్పుడు ఒక్కోసారి ఒంట్లో బాగుండదు, మనకు మనసు బాగుండదు, చికాకు ఉడుతుంటుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, మన జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఒకసారి బ్రతుకు మీద విరక్తి కూడా పుడుతుంది.
మనం చనిపోతే కూడా బాగుండు అనిపిస్తుంది. కానీ అన్ని బంధాల్లో మనం ఇరుక్కుపోయి ఉంటాం కాబట్టి అలాంటి పని చేయలేకపోతాము. అట్లాంటప్పుడు దినదినగండం నూరేళ్ళ ఆయుష్‌లాగా నడుస్తుంది అనుకుంటాం. అంటే కొంతమందికి ఇప్పుడు ఆరోగ్యం బాలేకపోయినా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు మంచంలో పడి ఉంటారు కొంతమంది. వాళ్ళేమనుకుంటారు అంటే మనసుకి వీళ్ళని నేను ఇబ్బంది పెడుతున్నాను, నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. ఈ బాధేంటి నాకు, ఈ దినదినగండం నూరేళ్ళ ఆయుష్ ఏంటి నాకు అని బాధపడుతుంటారనమాట. అలా ఉన్నప్పుడు ఇలా అనుకుంటుంటారు కదా! ఇది సామెత అనమాట. ఇంకా 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. నిజమే కదండీ! ఏదైనా ఒకటే దారి ఎంచుకొని మనము నడుస్తుండాలి గానీ, 2 దారులు ఎంచుకుంటే ఏ దారిలో వెళ్ళాలో కూడా అర్థం కాదు. కాబట్టి 2 పడవల మీద మనం కాలు పెట్టామనుకోండి, మధ్యలో ఉన్న నీళ్ళలో పడి ఇరుక్కుపోయి ప్రాణాలనేవి పోతాయి. కాబట్టి ఏదైనా ఒకటే మార్గం ఎంచుకోవాలి. విద్యార్థులైనా చదువుకోవాలంటే ఒక వైపే వెళ్ళాలి. ఎవరైనా గానీ అలా ఒక మార్గమే ఎంచుకోవాలంట. ఆదాయమైనా ఒక సైడే ఎంచుకోవాలి. 4 సైడ్లు కంటే రాదు కదా! చాలా కష్టం అది. ఒకటి, 2 మనం ఏర్పరచుకున్న తర్వాత ఇంకో దాని గురించి ఆలోచించాలి. అలా అనమాట. అలాంటప్పుడు ఇలా అనుకుంటారు. ఇంకా దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. దమ్మిడి అంటే వెనకటి రోజుల్లో ఉండేదేమో నాకు కూడా తెలీదు. అలా ఇంట్లో ఉండి మనము క్షణం తీరిక లేకుండా దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అని అనుకుంటే, అంటే ఇంట్లో ఉన్న ఆడవారికైతే ఇది ఖచ్చితంగా నప్పుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఏ పని చేస్తున్నా ఉన్నా కానీ అటు ఇటు తిరిగి ఇంట్లో ఉండి ఎంత చాకిరీ చేసినా ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు కూర్చునే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు కదా! ఏ పని చేస్తున్నారో ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అనుకుంటారు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుందండి అసలు? హౌస్ వైఫ్‌కి ఎవరికైనా విలువ ఇస్తున్నారా? అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు దేనికి పనికిరారు, వంట చేయడానికి పనికొస్తారని కొందరు ఒక ముద్ర అనేది వేసేస్తారు. కానీ అలా కాదండి. ఇవాళ రేపైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ సమానంగానే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా విమానాలు కూడా నడుపుతూనే ఉన్నారు. అనుకోవడానికి లేదు. మామూలుగా ఈ సామెత అనేది అప్పట్లో ఉంది కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. నాకు తెలుసు కాబట్టి. ఇలా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఖాళీగా ఉండి క్షణం తీరిక లేకుండా ఉంటే, ఆదాయం లేకుండా ఉంటే ఈ సామెత అనేది వాడతారనమాట. ఇక కత్తి మీద సాము లాంటిది. అంటే ఇవి సర్కస్‌లో కొంతమంది చేస్తుంటారు. కత్తి మీద నడుస్తుంటారు. గుర్తుంటదా? మీకెప్పుడైనా చూసుంటే చిన్నప్పుడు సర్కస్ పోయుంటే ఇట్లా చేసేవాళ్ళు. అలా ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏదైనా పని చేయాలంటే, అమ్మో! కత్తి మీద సాము లాంటిది ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని అంటారు కదా! అలా అనమాట. అలాంటప్పుడు ఇది వాడుతుంటారు. ఇంకా పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చొని నీళ్ళు తాగడం నయం. అంటే మనం గబగబా ఏదైనా చేసి నష్టపోయేదానికంటే ఆలోచించి ఏ పని చేసినా అది ఉత్తమమైనదైతే నయము అని అర్థం అనమాట. ఇక ఉరుము ఉరిమి మంగళ మీద పడదట. అంటే ఉరుము ఉరిమి మంగళం అంటే ఓటికుండ మీద పడిందనుకోండి అదేం లాభం చెప్పండి? అది అలా పడినా గానీ వేస్టే. కాబట్టి కొంతమంది ఏందంటే ఎవరినో అనబోయి ఇంకొకళ్ళని తిడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సామెత అనేది వాడుతుంటారు. ఇక సత్రం భోజనం, మఠం నిద్ర. అంటే సత్రంలో భోజనం చేసి హాయిగా మఠంలో ఎళ్లి నిద్రపోవడం అనమాట. అంటే ఒకచోట భోజనం చేసి ఇంకో చోట నిద్రపోవడం. అంటే వీళ్ళేందంటే ఆహ్, పని పాట లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అలా సత్రంలో భోజనం చేసి హాయిగా మఠంకెళ్ళి నిద్రపోతారని ఏదైనా పని చేయని వాళ్ళని ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఈ సామెతనైతే వాడుతుంటారు. ఇంకోటి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు. అంటే గుమ్మడికాయ పోయింది, గుమ్మడికాయ పోయింది అని ఇంట్లో అనుకున్నారనుకోండి. అంటే అమ్మో! అమ్మో! నాకు తెలీదు. అమ్మో! నాకు తెలీదు. అమ్మో! నాకు తెలీదు అంటుంటారు కదా! అంటే వీళ్ళు తీసినా తీయకపోయినా భుజాలనేవి తడుముకుంటుంటే వీళ్ళ వీళ్ళ మీదనే వస్తుంది కదా డౌట్ అనేది. అలా అనమాట. అంటే తీసినా తీయకపోయినా మనము అలా భుజాలు తడుముకుంటుంటే నాకు తెలీదు, నాకు తెలీదు అన్నారనుకోండి వీళ్ళకి డౌట్ వచ్చేటట్టు ఉంటుందని ఇలా అంటుంటారనమాట. అయితే కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఇదైతే నిజమే కదా! కందకైతే ఉన్నంత దురదే ఉందంటారు. అయితే కత్తిపీటతో తగినప్పుడు కత్తిపీటకి కొద్దిసేపే ఉంటది కదా! తగినంత సేపే ఉంటుంది. తర్వాత దాన్ని కడిగేస్తే దానికేముంటుంది? అలా అనమాట. అసలు వాళ్ళకే లేనప్పుడు మిగతా వారికెందుకు అని నోటి దూల అని అర్థం అనమాట. ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదండీ! చింత చెట్టు అంటే దాన్ని కొట్టేసినా కానీ, దాని కొమ్మలు తీసేసినా కానీ, దాని కాండం తీసేసినా కానీ, పక్కన అట్లా పడేసినా కానీ, ఆకులు కూడా మనకి పుల్లగా ఉంటాయి. దాని బెరడు పుల్లగా ఉంటుంది. దాని నుండి వచ్చే పండు కూడా పుల్లగా ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మనం వయసు ఉడిగిపోయినా కానీ మనలోని ఏమంటారు పట్టుదల అనేది అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అది కూడా చావలేదంటే కొంతమంది అంటారనమాట. వయసు అయిపోయింది కానీ వీళ్ళకి ఇంకా అట్లాంటివి తగ్గలేదు. అంటే పొగరు కానీ, అవి కానీ, ఇవి కానీ ఇంకేవేవో ఉంటాయి కదా మనిషిలో తత్వాలు. అది తగ్గలేదు అని అంటుంటారు కదా! అలా అన్నప్పుడు ఈ సామెత అనేది వాడతారనమాట. ఇంకా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు. అంటే చెవిటివాడి ముందు శంఖం పెట్టి ఊదినా, ఏది ఊదినా, గంట కొట్టినా వాడికి ఏది వినపడదు. అలాగే కొందరు మూర్ఖుల ముందు మనం ఎంత వాగినా, ఎంత చెప్పినా
వాళ్ళకి అర్థం కాదు, చావదు అలా అన్నమాట. అలాంటప్పుడు ఈ సామెత అనేది వాడుతూ ఉంటారు. ఇంకా దూరపు కొండలు నునుపు అని అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏమన్నా వస్తువులు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో ఉన్న వస్తువులైనా ఇవేవి నచ్చవు మనకి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చీరలు ఉన్నాయనుకోండి, మన దగ్గర ఉన్న చీరలు నచ్చవు. వేరే వాళ్ళ దగ్గర ఉన్న చీరలు అయితే అవి ఎంత బాగున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అవి ఎంత బాగున్నాయి అని నచ్చుతుంటాయి కదా. అలా ఎవరివైనా మనకి దగ్గర ఉన్నవి నచ్చకుండా దూరపు ఉన్నవి నచ్చుతాయి. ఎవరైనా అంతే, దగ్గరగా ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉండదు, దూరంగా ఉన్న వాళ్ళ మీదనే ప్రేమ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటారు, ఇక్కడ ఉన్న హైదరాబాద్ నచ్చదు, కానీ కొంతమందికి అమెరికా వెళ్ళాలని ఉంటుంది. ఎందుకంటే అక్కడంటే గొప్పగా బతకవచ్చు, గొప్పగా ఉండవచ్చు అని ఎవరి ఆలోచనలు వాళ్ళవి అలా అన్నమాట. దూరపు కొండలు నునుపు అని ఇలా అని సామెత అంటుంటారు అనమాట. ఇంకోటి అందని ద్రాక్ష పండు పుల్లన అని అంటే మనకి ద్రాక్ష పండ్లు అందినంత వరకు కోసుకుంటాము తీగ అనేది ఉంటే. అదే తీగ అనేది పైకి పాకింది అనుకోండి, ఆ తీగలో ఉన్న పండ్లు మనకు అందలేదు అనుకోండి, అవి పుల్లగానే ఉంటాయని అనుకోవాల్సిందే. ఎందుకంటే మనకు అది దొరకలేదు కాబట్టి. పోనీలే అని వదిలేసుకొని కామ్గా ఉండడమే. అట్లాంటప్పుడు ఈ సామెత అనేది వాడుకుంటారు. ఏదైనా మనకు వస్తువు దొరకలేదు అనుకోండి, మనకు అందలేదు అనుకోండి, అది మనకి ప్రాప్తం లేదు అని అనుకొని ఇలా అని ఈ సామెత వాడతారనమాట. ఇంకొకటి పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే పేరైతే చూడటానికి గొప్పగా ఉంటుంది, ఊరేమో అంత దిబ్బలు పోసినట్టుగా ఉంటుందని ఇంటి పేరైనా ఏ పేరైనా గొప్పగా ఉండి వాళ్ళకంటూ ఏమీ లేదు, మామూలుగానే ఉంది పరిస్థితి అని అనుకున్నప్పుడు ఇలా వాడతారు. ఇంకా పిల్లి పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుందట. పిల్లి అయితే నిజమే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు, అలా తాగుతుంటుందట, కానీ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. మనం ఏమనుకుంటాము, గిన్నెలో పాలన్నీ అయిపోయాయి కదా, అయ్యో పిల్లి తాగేసినట్టుంది, అది పిల్లే తాగింది అని మనం అనుకుంటాం. ఎందుకంటే అది రోజు పోచిపోతుంటుంది, మనకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లే తాగిందని మనం అనుకుంటాము, కానీ పిల్లి మాత్రం ఏమనుకుంటుంది, మనల్ని ఎవరు చూడట్లేదు అని దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలా కొంతమంది ఎవరు ఏది వాగినా ఏం చేసినా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ అది తప్పైనా ఒప్పైనా కొంతమంది అట్లా చేసుకుంటూ పోతారు. అలాంటప్పుడు ఇలా అనుకుంటున్నారు అనమాట. ఇంకా ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ. నిజమే కదా, నువ్వు ఇలా నువ్వు అలా అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మనల్నైనా సరే, మనల్ని అన్నాను కొన్ని, నువ్వు ఇట్లా ఉంటావు నువ్వు అట్లా ఉంటావు అంటే మనం ఒప్పుకుంటామా? పొగిడితే పొంగిపోతామేమో, కానీ తిడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. మన నిజాల్ని అంటే మనలో ఉన్న గుణాలను ఎవరైనా బయట పెట్టారనుకోండి, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అంటే ఎవరు పడరు అలా అనమాట. ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ, ఎప్పుడైనా అంతే, ఎవరికైనా అంతే. అలాంటప్పుడు ఇలా వాడతారనమాట సామెత అనేది. ఇంకోటి అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందని, దీంతే ఇంకోటి కూడా అంటుంటారు, వెంకి పెళ్ళి సుబ్బుకు చావుకు వచ్చిందని. ఇలా అంటే ఏంటంటే ఒకరి గురించి ఏదో తప్పు చేసి ఉంటే వాళ్ళకి రాకుండా ఆ నింద అనేది వేరే వాళ్ళకి వచ్చింది, వేరే వాళ్ళు మాట పడుతున్నారు అన్నట్టుగా, అంటే వేరే ఎవరో చేసిన దానికి మనం అనుభవించాల్సి వస్తుంది అన్నట్టుగా ఇలా ఈ సామెత అనేది వాడుతుంటారు అనమాట. ఇదండి మరి కొన్ని సామెతలు అయితే చెప్పాను కదా, ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. ఇంకా ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది, చేయంగా మళ్ళీ వినడం కూడా కష్టము, చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకో వీడియో అనేది నేను ఎప్పుడైనా పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.